కుటుంబానికి మీ చిత్తమైతే ఆశీర్వాదకరముగా, మాకు వచ్చిన వారందరికీ రక్షణకరముగా, మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి వంశీ పిలువగానే ఆయన పిలుపును అందుకొని మరి వారి కుటుంబము దగ్గరికి వచ్చిన వారి రక్త సంబంధితులను, అలాగే వారి యొక్క బంధువులకును అందరికీ కూడా, సంఘం అంతటికీ కూడా నేను క్రీస్తు నామములో మరొక్కసారి వారి కుటుంబం తరఫున నేను నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, మరి ఈరోజు ఏర్పరచుకున్న ఈ యొక్క కూడికలో ప్రాముఖ్యమైన కొన్ని సంగతులను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అమ్మ సోని, మీరు కూర్చోవాలి, నేను చెప్తున్నాను, మీరు కూర్చోవాలి. మీరు వాక్యం వినకుండా ఇంకొకరిని వాక్యము విననీయకుండా మీరు చేయకండి దయచేసి. నాకు ఈ మధ్యలో మతిమరపు ఎక్కువైపోయింది. నేను మీతో మాట్లాడితే వాక్యం మర్చిపోతాను. ఏం చెప్పాను ఇప్పుడు, ఇందాకనే నేను నిలిచాను, ప్రార్థన చేశానా లేదా నాకే మర్చిపోయాను. పక్కన రాజని అడిగాను, అదే ప్రార్థన చేశానంటే ఇంకా చేయలేదే అన్నాడు. అందుకే మీరు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకండి. ఓకే, రైట్. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో ఏర్పరచుకున్న ఈ యొక్క కృతజ్ఞత కూడికలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను. ముఖ్యంగా మరి వంశీ దంపతులు, వారి యొక్క అన్నలు, వారి వదినలు అందరూ కూడా ఈ కృతజ్ఞత లేక ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకోవాలి అని గత కొన్ని రోజులుగా వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. పోయిన వారం పెట్టాలనుకున్నారు, మరి పోయిన వారం కూడా క్యాన్సిల్ చేశారు. మీరు మొబైల్ని సైలెంట్ చేయండి. మరలా మధ్యలో ఒకరోజు పెట్టాలనుకున్నారు, అప్పుడు కూడా క్యాన్సిల్ చేశారు. మధ్యలో వాళ్ళు క్యాన్సిల్ చేసేటప్పుడు నేను అడిగాను, అయ్యా మరి మీరు ప్రార్థన పెట్టుకోవాలనుకున్నారు, మరలా క్యాన్సిల్ చేశారు. మరలా మీరు పెట్టుకోవాలనుకున్నారు, మరలా క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటి అని అడిగినప్పుడు దానికి ప్రభుదాస్ నాకు ఇచ్చిన సమాధానం ఒకటే, అన్న ఏం లేదు, మా బంధువులు ఊరు వెళ్ళారు. మా బంధువులు ఈరోజు రావడానికి కాస్త వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. మరి వాళ్ళు ఊరు వెళ్తే మీ బంధువులకు రావడానికి ఇబ్బందిగా ఉంటే ప్రార్థన ఎందుకు ఆఫ్ చేసుకుంటావురా అని అడిగినప్పుడు ప్రభుదాస్ నాకు చెప్పిన సమాధానం ఒకటే, అన్న నా బంధువులని నా కుటుంబానికి భోజనం కొరకు నేను పిలవటం లేదు, వాక్యాన్ని వినిపించాలన్న ఉద్దేశంతో పిలుస్తున్నాను. వారు నేను ఒకవేళ అన్నం పెట్టాలి అనుకుంటే నేను ఎప్పుడైనా పిలిపించి వాళ్ళకి అన్నం పెట్టి పంపించేయచ్చు, కానీ అన్నము 3 నుంచి 4 గంటల్లో అరిగిపోతుందన్నాను. దానితో వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు, అంతకంటే ఆత్మను రక్షించుకోలేరు. కానీ నా కుటుంబం ద్వారా లేక నా తమ్ముడికి దేవుడు చేసిన మేలు ద్వారా నేను ఏర్పరచుకునే ఈ కుటుంబ ప్రార్థన లేక మా తమ్ముడు మా ఒక కుటుంబము వాళ్ళు ఏర్పరచుకుంటున్న ఈ ప్రార్థనలో వచ్చిన వారందరికీ కనీసం వాక్యం అనేది వినిపించబడితే వాళ్ళ మనసు దేవుని వైపు మళ్ళుతుందేమో, కాస్త వాళ్ళ యొక్క నడవడిక మారుతుందేమో అన్న ఆశతో అన్న ఏమనుకోకండి, కొంచెం అందుకే ముందుకేస్తున్నాం అన్నాను. నిజమండి. ఆదివారం కూడా పోయిన ఆదివారం సోమవారం వంశీ కుటుంబంలో ప్రార్థన ఉంటుందన్నాం, క్యాన్సిల్ చేసి మొన్న ఆదివారం ప్రకటించాం, మరలా సోమవారం క్యాన్సిల్ చేసాం. మరలా ఏమనుకున్నారో నాకు తెలియదు. నిన్నటి రోజున కంగారులో ఉన్నారు, చేయాలా లేదా అని. మరలా ఈరోజు పొద్దునకి డిసైడ్ అయిపోయారు, ఈరోజు ఎలాగైనా రాత్రికి ప్రార్థన పెట్టుకోవాలి. ప్రార్థన పెట్టుకోవాలన్న ఆశతో వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత నాకు తెలిసి వంశీ కూడా అనేకులకు
మరి తన స్నేహితులకు, బంధువులకి, రక్త సంబంధికులకి ఫోన్ చేసేస్తాడు. అంతేకాకుండా ప్రభుదాసు కూడా అనేకులను మరి పిలిచాడు. ఇక ఈరోజు మా వంశీ ప్రార్థన కూడిక పెట్టుకున్నాడు. వంశీని, రాధను ప్రేమించి దేవుడు రెండో కుమార్తెగా బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నారయ్యా, రెండయ్యా రెండయ్యా అన్నాడు. నాకు తెలిసి మరి ఆ పిలుపును అందుకుని వచ్చిన వారిలో బంధువులలో, రక్త సంబంధికుల్లో కొద్దిమంది నాకు కనబడుతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా సంఘస్థులే, మిగతా వాళ్ళంతా కూడా ప్రభుదాసుకు ఆత్మీయులే. దీన్ని చూసి నాకు తెలిసి వంశీ మనసులో ఏమనుకుంటున్నాడో, ఆయన ఏం బాధపడుతున్నాడో నాకు తెలియదు. ఎందుకు ఏమని, అయ్యో నా ఒక బంధువుల్ని చాలామందిని మేము పిలిచాం, చాలా అన్నం చేసాం, చాలా దల్లి చేసాం, అంతా చేసాం, చాలామంది రాలేదు కదా అన్న ఫీలింగ్స్ ఆయనలో ఉండొచ్చు. అఫ్కోర్స్ ఉంటుంది ఫీలింగ్. ఇలా ఫీల్ అవుతే రెండు రకాలుగా వంశీ ఫీల్ అవ్వాలి, లేకపోతే ప్రభుదాస్ కుటుంబం ఫీల్ అవ్వాలి, లేకపోతే ప్రభుదాసు బంధువులు ఫీల్ అవ్వాలి. ఏమని ఫీల్ అవ్వాలంటే, రాకపోయినందుకు వాళ్ళు వాక్యాన్ని మిస్ అయిపోయారు అని ఒకటి ఫీల్ అవ్వాలి. రెండోదిగా వాళ్ళు పెడితే మేము పోవటం లేదు కదా అందుకే వాళ్ళు రాలేదు అనైనా ఫీల్ అయ్యి దాన్ని సర్దుకోవాలి. అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను. మధ్యాహ్నం ఈరోజు స్త్రీల కూడికి పెట్టామండి. ఇక్కడ నుండి ఎవరు వచ్చినా రాకపోయినా సువర్ణ అయితే వస్తూనే ఉంటుందండి, వస్తుంటుంది. ప్రభుదాసుని అడిగాను, ప్రభుదాస్ ఏంటి ఈరోజు స్త్రీల కూడికలో మరి నీ భార్య రాలేదు కదా అంటే, అన్నా వాళ్ళంతా వంటల కార్యక్రమంలో ఉన్నారన్నా. అప్పుడు పోన్లేరా, మరి నీ భార్య అయితే వంటలు వండుతుందేమో, మీ చిన్నమ్మాయిన కింద ఉందేమో అంటే, ఆమె మాస్టర్ అన్న, వంట కుక్ అన్నది. ఇప్పుడు నాకు ఒక విధంగా నవ్వు అనిపించింది, బాధ కూడా అనిపించింది. అంటే నాకు నవ్వేసింది. అంటే వీళ్ళలో నేను నమ్ముతారా లేదండి, నేను మీకు నిజంగా చెప్తున్నాను. నేను నిన్న ప్రార్థన పెట్టుకోవలసిన వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు అంటే, వాళ్ళ చేతుల్లో డబ్బులు లేవు, వాళ్ళ చేతుల్లో డబ్బులు లేవు. నిజంగా ఓపెన్గా చెప్తున్నాను నేను, వాళ్ళ పరిస్థితి బాగులేదు. మరి ఈరోజు ప్రార్థన పెట్టుకుని ఇంతమందికి వాళ్ళు భోజనాలు సిద్ధం చేశారు. ఆయన అప్పు చేసుకుని చేశాడు, ఏం చేసుకుని చేశాడో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే చేశాడు. దాదాపుగా నాకు తెలిసి కొన్ని వేల రూపాయలు, దాదాపుగా 5,000 కంటే ఎక్కువైనా ఖర్చు అయ్యి ఉండొచ్చు, అవుతాయేమో. మరి ఇన్ని చేసిన తర్వాత ఇక్కడ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? మీకు అన్నం పెట్టడానికి ఆయన పిలిపించాడా, అప్పు చేశాడా? అలాగైతే అది వ్యర్థమే, అంతేకాదండి, వ్యర్థమే. లేకపోతే నా కుటుంబానికి నేను నా పిలుపుకి ఇంతమంది వస్తారు అన్న పిలుపులో ఉన్న స్పందనను చూపించడానికి అదైనా కూడా వ్యర్థమే కాదు. అది జరగకూడదు మనలో, అది మనలో జరగకూడదు. ఎందుకంటే అన్నపానములను పుచ్చుకొనుట వాక్యానుసారముగా వాక్యమును పక్కన పెట్టి మనం చేసేది న్యాయము కాదు అన్నారు ఆది అపోస్తలులు. వాక్యము పంచిపెట్టుట మాని భోజనము రొట్టెలు పంచిపెట్టుట న్యాయము కాదు అన్నారు. ఎందుకు అన్నారు అంటే, ఆహారము 2 నుంచి 3 గంటల్లో అరిగిపోతుంది పిల్లలు, కానీ ఆత్మను రక్షించే వాక్యం నరాలలో, గుండెల్లో దిగిపోతుంది. పాడైన మనిషిని, పాడైన బ్రతుకును బాగు చేస్తుంది. ఆహారం బాగు చేయదు, వాక్యం బాగు చేస్తుంది. అలాంటి గొప్ప వాక్యాన్ని ఈరోజు ఇక్కడ వచ్చిన వారికి, తమ కుటుంబానికి ఆశతో వినిపించాలన్న కాన్సెప్ట్, ఉద్దేశం పైన ఒకవేళ ఈ కృతజ్ఞత కూడికను వాళ్ళు ఏర్పరచుకున్నట్లయితే దానికి ప్రతిఫలము 100కి 100 దక్కుతుంది, 100%. మరి కుటుంబ ప్రార్థన పెట్టుకోవడంలో, లేక ఈ ప్రార్థనలో మనము ముందుకు సాగడంలో, లేక ఈ కృతజ్ఞతలో, లేక విజ్ఞాపన ప్రార్థనలో, మన ప్రార్థన కూడికలో మనకు ప్రయోజనం అనేది ఆత్మకు కలగాల, లేక శరీరానికి కలగాలి?
ఆత్మకే కలగా. చాలామంది దూరం నుంచి వచ్చారండి, బాలకొండ నుంచి చాలామంది వచ్చారు. దాదాపుగా ఇక్కడ అప్ అండ్ డౌన్గా వెళ్ళిపోతే 100 రూపాయలు అయిపోతుందండి ఒకరికి. అప్ అండ్ డౌన్ కంపేర్ చేసుకుంటే 100 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలు ఇంకా 50 రూపాయలు వేస్తే మస్తు బిర్యానీ తినొచ్చు వాళ్ళు అక్కడ. మటన్ బిర్యానీ తినొచ్చు అంటారు శివరాం చెప్తున్నాడు. ఏ బిర్యానీ అండి? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ కొరకు కాదు ఇక్కడికి వచ్చింది, వాక్యం కొరకు. వాక్యం కొరకు. భక్తుడైన దావీదు మహారాజు గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారండి దేవుని సన్నిధిలో. అది చూసుకుని వాక్యంలో కొనగలగా ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ కూడిక మనకు లేక వంశీ కుటుంబానికి ఎలా ఉండాలి అంటే మేలుకరంగా ఉండాలి. అది మేలుకరంగా ఎప్పుడు మారుతుంది అంటే వచ్చిన వాళ్ళందరూ కడుపు నుండి అన్నం తిని వెళ్ళిపోతే అవ్వబోతుంది. అది ప్రతిఫలంగా లాభకరంగా కుటుంబానికి, వంశీ కుటుంబానికి లేక వంశ దంపతులకు దేవుడిచ్చిన బహుమానానికి కూడా ఆశీర్వాదకరంగా ఎప్పుడు మిగులుతుందంటే వాళ్ళు కడుపు నిండా తిని వెళ్ళినప్పుడు కాదండి. తినటానికే వచ్చి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం తెలుసా? డల్లి కాయలు వరనేవా అంటాం మనం. అదే వాక్యాన్ని వినటానికి వచ్చామంటే, వినటానికి వచ్చిన ఏ ఒక్కరైనా ఎప్పుడైనా పేరు పెడతారు, కానీ వాక్యాన్ని వినటానికి వచ్చిన వాళ్ళు భోజనం పెట్టినా పెట్టకపోయినా వాక్యం విన్నాం, సంతృప్తితో ఉన్నాం అంటాం, మంచి మాటలు విన్నాం చాలు అంటుంటాం. అవును కదండి. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెట్టినారు కదా, ఆ ఉద్దేశముతో మనం చూద్దాం. ఆ వాక్యాన్ని చూసి ముందుకు వెళ్దాం. పిల్ల కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనాలు ఒకసారి చదువుతుంది. ఎవరి సన్నిధి? ఎవరి సన్నిధి అండి? దేవుని సన్నిధి. సన్నిధి, సహవాసము లేక ఆత్మీయంగా సమాజములో కూడుకోవడం. అక్కడ అంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు? నా సన్నిధిని వెతుకుడని, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకువలనని నా హృదయము నీతో అనెను. ఏమంటున్నాడండి? నేను నీ సన్నిధిని వెతుకుతున్నాను అన్నాడు. నీ సన్నిధిని వెతుకుతున్నాను అన్నాడు. ఈరోజు సమాజం దేన్ని వెతుకుతుందండి? అమ్మ జాగ్రత్తగా కదండి. దావీదు మహారాజు గారు అంతఃపురములో ఆనందముగా తాను బ్రతుకు కాలం అంతయు తిన్నా కూడా ఆయన అరగనే ఆస్తి ఆయనకుంది. తరగని ఆస్తి, తరగనిది. 100,000 మంది ఆయన సైన్యం. మరి ఆ రీతిగా ఆయన భౌతికంగా భౌగోళికంగా కూడా సమృద్ధిలో కలిగిన వారు దేవుని మాటకు చెవిలిగ్గిన తర్వాత దేవుని మాట ఆయనకి ఏమని అనిపించిందంట? దావీదు, నీవు నా సన్నిధిని ఏం చేయాలి తెలుసా? వెతకాలి, వెతకాలి నీవు. పిల్లరా, ఈ సందర్భంలో ఒక ప్రశ్న వేసుకుందాం మనం. దావీదు లాంటి మహారాజు అయిన ఆ భక్తుడికే దావీదు నీవు నా సన్నిధి వెతుకు అన్నాడు అంటే బచ్చగాళ్ళైన మనతో అన్నాడు ఆయన? అనడా అంటే దావీదు గారి కాళ్ళు గోటికైనా సరిపోతామండి మనం? ఎక్కడ సరిపోతామండి? దావీదు మహారాజు గారిని ఉద్దేశించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. ఏమని? సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు అంటే, దావీదు నా ఇష్టానుసారుడైన. ఎవరి ఇష్టానుసారుడు అంటండి? దేవుని ఇష్టానుసారుడు అన్నాడు. చూడండి, మనం అండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మీకు తెలియచేస్తాను నేను. అసలు దేవుడికి దావీదు ఎందుకు ఇష్టానుసారుడు అయ్యాడు, మనం ఎందుకు కాలేకపోతున్నాము అంటే, రాజుగా ఉన్న మహానుభావుడు దేవుని సన్నిధిని వదులుకోలేదు.
వదులుకున్నాడా? మనకు తినటానికి తిండి గతి లేకపోయినా మన బతుకులు ఎలా ఉన్నాయంటే లోకంలోనే వెతుకుతాం, కానీ దేవుణ్ణి మాత్రం మనం వెతుకుతామా అండి? వెతకం. ఏమా ప్రార్థనకు రాలేదంటే ఏం లేదు సార్, రేపు చీట్ ఉంది కదా అంటుంటారు. ఏముందంట? శివదాస్ అన్నాడు అనుకోండి, కాయలే తల్లి ప్రార్థనలు ఆళ్ళే అంటే కాయకరత దాదా వ్యాపారంలో ఇండ్లో వ్యాపారాలనే ఇండుతావు, కానీ దేవుని కొరకు మాత్రం దేవుడికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. దావీదు మహారాజుకి మనకు ఉన్న తేడా, ఆయన కూడా మనుషుడే, మనం కూడా మనుషులమే. అర్థమవుతుందండి? సొంత కుటుంబంలో నుంచి అడవిలో ఆయన గొర్రెలు కాయటానికి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే సొంత కుటుంబమే, తండ్రి ఆయన గొర్రెలకే పనికి వస్తాడు అనుకున్నాడు. గొర్రెలు కాయటానికి పనికి వచ్చేవాడు దావీదు అనుకున్నాడు. కానీ ప్రజలను కాయటానికి, నా ప్రజలను ఏలటానికి పనికి వస్తాడు అన్నాడు. ఎవరు? దేవుడండి. ఎందుకు దేవుడికి అంత ఇష్టడుగా దావీదు మారిపోయాడు అంటే, నిత్యము దావీదు మహారాజు ఎవరిని వెతికాడు తెలుసా? దేవుణ్ణి వెతికాడు. దేవుని సన్నిధిని వెతికాడు. బలరా వాక్యం వినాలి. దేవుని సన్నిధిని వెతికాడు. అక్కడ చూడండి ఎంత అద్భుతమైన చక్కటి మాట అంటే, నా సన్నిధిని వెతుకుడని నీవు చెప్పావు కదయ్యా, నువ్వు చెప్పావు కదా. నిజంగా చూడండి, పిల్లలకి కొన్ని సందర్భాల్లో అంటే చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు కదండి, స్కూల్లో హోంవర్క్ ఇస్తుంటారండి. హోంవర్క్ ఇచ్చినప్పుడు అండి పిల్లలు పాపం అలసిపోయి ఇంటికి వస్తారండి. హోంవర్క్ ఇచ్చింది ఎవరండి? టీచర్స్. ఇంటికి వచ్చి బ్యాగులన్నీ పక్కన పెట్టి గబగబా అంతా కొంత తిని, కొంతమంది పిల్లలు చాలా భయంగా ఉన్న పిల్లలు చూడండి. నా కూతురు అయితే నేను నిజంగా చెప్తున్నానండి, టీచర్ హోంవర్క్ ఇచ్చిందంటే హోంవర్క్ రాయలేదంటే రాత్రి నిద్రపోదండి. 100% నిజంగా చెప్తున్నాను నేను. నా కూతురు గొప్పతనం గురించి కాదు, భయం. ఎవరి భయం? దానికి టీచర్ భయం. ఇప్పుడు ఒక్క లాజిక్ ఆలోచించండి మీరు. స్కూల్లో టీచర్ ఏమో హోంవర్క్ ఇచ్చిందండి, గబగబా ఇంటికి వచ్చి తిని మొహం కొడుకొని తిని కూర్చుంది. ఏం చేయడానికి? హోంవర్క్ చేయడానికి. అలా పాటి పెన్సిల్ తీసుకొని, బుక్ తీసుకొని అలాగ రాసుకుంటూ హోంవర్క్ చేస్తూ కూర్చుంది అనుకోండి. ఎవరండి? కూతురు కూర్చుంది అనుకోండి. అక్కడ రేపు చెక్ చేసే టీచర్ ఎలాగో ఉంటే ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ ఇంట్లో అంత రెస్పాన్సిబిలిటీతో మంచి మనసుతో, అమ్మా వాళ్ళు పోనీ రాజా పోనీ పిల్లలు బాధ్యత, అమ్మ నాన్నను కూడా దూరం నుంచి ఇలా చూస్తుంటారు, అంటుంటారు. అందుకండి ఎందుకు అలా మనం ఫీల్ అవుతాం తెలుసా? అలా ఎందుకు రియాక్ట్ అవుతాం తెలుసా? ఎంత నా కూతురికి రెస్పాన్సిబిలిటీ చూడు, నా కొడుకు చూడు. అప్పుడు అంటుంటాం, నేను తెలుసా ఈరోజు నేను చెప్పకముందే హోంవర్క్ చేసింది అంటుంటారు. అవును కదండి? అంటే తనకు ఏ బాధ్యతను ఇచ్చిందో భరోసాతో లేక నమ్మకముతో లేక భయముతోనైనా దానిని చేసేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చూసి చాలా ఆనందపడతారు. మంచోడు అంటారు, గుడ్ గర్ల్ అంటారు, గుడ్ బాయ్ అంటారు. మరి దావీదు మహారాజు అండి. దావీదు మహారాజు గారు తన జీవితంలో ప్రజలు లేక కుటుంబము దూరం అయిపోయినా లేక అడవిలో ఆయన గొర్రెలకు కాపరిగా ఉన్న మనుషులను బట్టి ఎవరి గురించి కూడా ఆయన దుఃఖపడలేదు. కానీ యెహోవా సన్నిధిని వెతకడం మాత్రం ఆయన మానలేదండి. ఈరోజు మనం దేన్ని వెతుకుతున్నాం పిల్లలు? మనం దేన్ని వెతుకుతున్నాం? ఈరోజు కనీసం వాక్యం పట్ల మనకు నమ్మకం ఉందా? వాక్యం పట్ల గౌరవం ఉందా? వాక్యం పట్ల విశ్వాసం ఉందా? వాక్యం పట్ల మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నామా? దానిని కనపరిస్తే మన జీవితంలో దావీదు మహారాజులాగా దేవుడితో మన ఇష్టానుసారులు అనిపించుకుంటాం మనం. కానీ దావీదు గారికి అన్నాడా? ఈరోజు మనకు అంటున్నాడు ఆయన. దావీదు గారికి అన్నాడు, మనకెక్కడ అంటాడు.
మనకు అనడానికి మనం అనిపించుకోవడానికి మనలో ఎక్కడ ఉన్నాయి అన్ని క్వాలిటీస్ ఉన్నాయంటారండి? ఉన్నాయంటారా? మీకు యేసుక్రీస్తు వారి కాలంలో ఇద్దరు వ్యక్తులు కనబడతారండి, ఇద్దరు స్త్రీలు కనబడతారు. వాడు ఎవరు? అక్క చెల్లెళ్ళు. ఎవరు అంటే మార్తా మరియ గారు. ఒకరోజు వాళ్ళున్న ఊర్లోకి యేసుప్రభు వారు వచ్చారని తెలిసిపోయింది కదండి. తెలిసిపోయినప్పుడు పాపం గబగబ పరిగెత్తుకుని వెళ్ళి పిలుచుకొచ్చింది ఎవరు? మరియానా మార్తనా? మార్త. యేసుప్రభు గారిని మార్త పిలుచుకొచ్చింది. ఇప్పుడు పిలుచుకొచ్చిందండి యేసుప్రభు గారిని. పిలుచుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? యేసుప్రభుని కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళందరినీ గబగబ రండి అని పిలిచి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏం చేయాలి? వాక్యం వినాలి. యేసుప్రభుని తీసుకొచ్చింది, ఇలా కుర్చీ మీద కూర్చోబెట్టింది, మొత్తానికి ఇంట్లో కూర్చోబెట్టింది. ఎక్కడికి వెళ్ళిందండి ఆమె? వంట రూమ్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇక్కడ వంట చేసేవాళ్ళని మీరు విడిచిపెట్టి కూర్చోండి అని అన్నాను. వంట ఒంటికే, ఆత్మకు కాదు. వంట ఒంటికే. అలా మార్త గారు కూర్చోబెట్టి యేసుప్రభు వారిని అక్కడ ఇంట్లో పెట్టి వంట రూమ్లోకి వెళ్ళిపోతే పనిలో ఉన్న ఆమె పనులు విడిచి పాదాల దగ్గరకు వచ్చింది ఎవరు? మరియమ్మ గారు పాదాల దగ్గరకు వచ్చి వాక్యాన్ని కూర్చొని వింటున్నప్పుడు గబగబ తొందరపడి వచ్చి మార్త గారు అంటున్నారు, అయ్యా నేను ఇన్ని పనులు పెట్టుకున్నాను, నా సహోదరికి అయితే నా విషయంలో చింత లేదు, కనీసం నీకైనా లేదా అన్నది. 10వ అధ్యాయంలో కనబడుతుంది అది మనకు. లూకాసు వార్తలో అవసరం లేదు. అక్కడ ఒక మాట ఉంటుందండి. ఏమని అంటే అలా వచ్చి యేసుప్రభు వార్త అంటదండి ఆ మహాతల్లి. ఏమయ్యా నీకైతే నా సహోదరికి అయితే చింత లేదు, నాకు హెల్ప్ చేయాలి, సాయం చేయాలని, కానీ నీ పాదాల దగ్గర వచ్చి కూర్చుని వాక్యం ఏంటుంటే మరియా నీ తర్వాత వినొచ్చు కదా, పోమ్మా మీ అక్క కష్టపడుతుందని మాత్రం నీవు అనలేకపోతున్నావు కదా ప్రభువా అని అన్నప్పుడు యేసుప్రభు అన్నాడండి, అయ్యో అవునా పాపం మార్త, పాపం మరియా పో, నీ సహోదరు పిలుస్తుంది పో, పనులు పెట్టుకుందందట పో అని అన్నాడా అండి? అప్పుడు ఆ మాటకు ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మార్త నీవు విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత తొందరపడుతున్నావు తల్లి అన్నది. నీవు విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది దేవుని వాక్యమును వినడం. దేవుని దామింట్ చిన్న మార్త ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడంటే అందుకు ప్రభు ఏమంటున్నాడంటే మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి ఉన్నావు, విచారపడి తొందరపడుచున్నావు తల్లి, కానీ అవసరమైనది మాత్రం ఒకటే అన్నది. అవసరమైనది ఏంటంటండి? ఈరోజు వాక్యాన్ని కూర్చుని వింటున్నారు కదా, ఇది అవసరమైనది. ఎందుకు అవసరమైనది అంటే ఇందులో దేవుని సన్నిధి కనబడుతుంది, మనకి దైవ సహవాసం కనబడుతుంది. మనకి ఏం కనబడుతుందమ్మా? దైవ సహవాసం కనబడుతుంది. వాక్యమే వినాలి అన్న మీ కాన్సన్ట్రేషన్ ఉంది కదండి. మీకు అప్పులు గుర్తు చేస్తుందా, బాధలు గుర్తు చేస్తుందేమో గుర్తు చేస్తుందా అండి? వాక్యం అంత గొప్పదండి. అది ఆ రుచిని మనం ఎప్పుడు చూడగలం తెలుసా? దైవ సన్నిధిని వెతికినప్పుడే. మార్తతో అదే అన్నాడు, అమ్మ నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు తల్లి, కానీ అవసరమైనది మాత్రము ఒకటే. అని మరియా ఉత్తమమైన అంటే వాక్యము వినే దానిని ఏర్పరచుకున్నది. ఆమె ఎద్దు నుండి తీసివేయబడదు తల్లి. ఆమె తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. చాలా సార్లు మనం అదే తప్పు చేస్తాం ప్రియులారా. ఒక ప్రార్థన ఇంట్లో కుటుంబాల్లో కూడిక పెట్టుకున్నాము అంటే నా కుటుంబానికి ఏదో జరిగిందని అందరిని పిలిపించినప్పుడు అందరికి తినిపించాలని వినకూడదు, వినిపించాలని ఉండాలి ఆలోచన మనకి.
అవును కదండి. తినిపించాలని ఉండకూడదు. మనం తినిపోతే రేపు ఫోన్ చేస్తారు, బాగుందా బాగలేదా అంటే కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగులేదంటారు అంటారు కదండి. కానీ వాక్యం ఉత్తమమైనది అన్నాడు. ఉత్తమ దైవ. ఈరోజు నిజంగా మరి వంశీ కుటుంబము లేక వంశీ రాధా వారి కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఈ కూడిక లేక వారు నిర్ణయించుకున్న నిర్ణయం ఉత్తమమైనది. కానీ వాళ్ళు తినిపించటానికి మాత్రమే ఉండకూడదు. వినిపించటానికి ఉండాలి, వినటానికి ఉండాలి. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఆయనను వెతకటానికి ఉండాలి. చెప్పండి. దావీదు మహారాజు గారు అంటున్న మాటలు చూడండి. నా సన్నిధిని వెతకమని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతుకునని నా హృదయము నీతో, నా మనసు నీతో చెప్పింది కదయ్యా అన్నాడు. నా మనసు చెప్పింది కదా ప్రభు అన్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట 111వ అధ్యాయము 1వ వచనం కూడా ఒక మాట చూద్దాం. అక్కడ కూడా భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తొందరపడకండి, మీరు చదివేద వాళ్ళు కొంచెం జాగ్రత్త. 1వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవాను స్తుతించుడి. ఏమంటున్నాడండి? యెహోవాను స్తుతించుడి. యెహోవా అంటే దేవుడు. ఏ హృదయముతో నిన్ను వెతుకుతును నేను అని అన్నాడు, నీ సన్నిధిని వెతకమని అన్నాడు. ఆయనే ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి భక్తులు చెప్తున్న యెహోవాను స్తుతించుడి. అక్కడ ఆ మాట మీరు జాగ్రత్తగా వినండి, ఆలోచించండి, అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఈ మాట ఎవరంటున్నారు అనుకున్నారు? దావీదు మహారాజు గారు. ఈ మాటను కూడా దావీదు మహారాజు గారే అంటున్నారు. అక్కడ దావీదు మహారాజు గారు అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలోను. ఎక్కడంట చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదు మహారాజు యథార్థవంతుల సభల్లోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు చెల్లించుచున్నాడు అంటూ క్రింద చెప్తున్నాడు. చూడండి, యెహోవా క్రియలు గొప్పవి అన్నాడు. ఏ క్రియలండి? మా వింటున్నారు కదా రాదా? మీరిద్దరు ఈరోజు దంపతులు ఇరువురు ప్రార్థన పెట్టుకున్నారు కదా. ఎందుకు పెట్టుకున్నారు అంటే ఆయన మీ కుటుంబము పట్ల ఒక క్రియ చేశాడు. యెహోవా క్రియలు గొప్పవి అంట. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి అన్నాడు. నిజముగా అవునండి. ఆయన చేసే ప్రతి ఉత్తమమైన కార్యములన్నీ కూడా గొప్పవే. క్రింద ఏమంటాడు చూడండి, అది చెప్తూ యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఏటి యందు యెహోవా కార్యములు క్రియల యందు ఇష్టము గలవారు వారందరూ వాటిని విచారించుదురు. వాటిని ఏం చేస్తారంట? విచారించుదురు అంటే వెతుకుతారు, అడుగుతారు. అందుకే దావీదు మహారాజు గారికి దేవుడు అన్నాడు కదా, ఏమని అన్నాడు? నీవు నా సన్నిధిని వెతకాలి అనుకున్నప్పుడు, అనాలి అని చెప్పినప్పుడు, ఆయన వెతకాలి అనేది చెప్పినప్పుడు హృదయముతో ఆయన చెప్పాడంట, నీ సన్నిధిని నేను వెతుకుతున్నాయ్యా అన్నాడు అన్నట్టు. మరి మనం ఎంతమంది వెతుకుతున్నాం ప్రియులారా? మనం ఎంతమంది వెతుకుతున్నాం? ఈరోజు పనులను వెతుకుతున్నాం, అబ్బాయికి అమ్మాయిని వెతుకుతున్నాం, ఆరోగ్యకరమైన వస్తువులను వెతుకుతున్నాం, కప్పుకునే బట్టలను వెతుకుతున్నాం, ప్రపంచములో మనకు అవసరమైన అన్ని వెతుకుతున్నాం. కానీ ఆత్మకు అవసరమైన దేవుని వాక్యాన్ని మాత్రం మనం ఏం చేసామండి? పక్కన పెట్టాం. పిల్లరా, మీకు ఒక్క విషయం చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ నేను అన్నాను మధ్యాహ్నం స్త్రీల కూడిక అయిపోయిన వెంటనే రంగభార్య లక్ష్మి అంటుంది, నీ ప్రభుదాసుని అడుగుతుంది, కాయమామ ఏమంటారు భాషలు ఏమంటారు, నీ భార్య రాలేదు కదా అంటానికి, భార్య ఆలనే అంటాను. అప్పుడు అంటే నీ భార్య రాలేదా అని అడిగింది.
అక్క రాలేదా అని అడిగింది. అప్పుడు ప్రభుదాస్ అన్నాడు, లేదమ్మా రాలేదు, సాయంత్రం రాజునుంది, వంటలు చేయడానికి ఉండిపోయింది అని ప్రభుదాస్ అనగానే ఆమె సైలెంట్ అయింది. అప్పుడు నేను అన్నాను, వంటలు ఏమైనా అవసరమా, తర్వాత నేను చేసుకోవచ్చు కదా, వచ్చి వాక్యం వినొచ్చు కదా, ఏందిరా ఈ పరిస్థితి అన్నప్పుడు అప్పుడు లక్ష్మి అంటుందండి నాకు, అన్నా మా వాళ్ళ గురించి మీకు తెలియదన్నా, వాక్యం లేకపోయినా పర్లేదు కానీ ఢిల్లీ మాత్రం ఉండాలి, భోజనాలు ఉండాలన్నా, అందుకే భయపడైనా చేయవలసి వస్తుందన్నా పాపం అంటుంది. తింటాను, తిండి అవసరం, నేను వద్దటం లేదు, తినండి, మీరు తింటున్నారా తినండి, త్రాగుతున్నారా తాగండి, కానీ మన ప్రాధాన్యత దేనికి? అమ్మ అర్థమవుతుంది కదా, మన ప్రాధాన్యత దేనికి? మన ప్రాధాన్యత దేనికి? వాక్యం కనుక మనం తినే ఆహారానికి ఆహారము రెండో దానికి. యేసు ప్రభు వారు 3 రోజులు వాక్యం చెప్పుతున్నప్పుడు 3 రోజుల మధ్యలో ఎప్పుడు కూడా ఎవరికి ఆకలేస్తుందేమో ప్రభువా వెళ్తాం, వాళ్ళకి ఏమైనా అన్నం పెడదాం అని అనలేదండి. వాళ్ళు 3 రోజులు వాక్యం విని వెళ్ళిపోతుంటే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు ఏమని, అయ్యో వాళ్ళు దారిలో వెళ్ళిపోయేటప్పుడు మురిసిపడి పడతారేమో, వాళ్ళ కొరకు ఏమైనా ఆహారం ఉంటే తీసుకురండి పెడదామా అన్నాడు. అన్నాడా అనలేదా? వాక్యం తర్వాత అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యెహోవా సన్నిధిలో కూడుకోవడం, యెహోవా సన్నిధిని వెతకడం, ఆయన మాటకు విలువనివ్వడము, అది కుటుంబానికి ఆశీర్వాదకరము. ఆ మాటలలో వినటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అది రక్షణకరము. పిల్లరా, మాట మనిషిని మార్చే శక్తివంతమైనది. అది మన మాట కాదు, దేవుని మాట. దేవుని మాట. అందుకే ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అంటున్నాడండి 2వ వచనంలో, యెహోవా క్రియలు గొప్పవి, వాటిని ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. 3వ వచనం చూడండి, ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలిచి ఉండును అన్నాడు, నిలకడగా ఉండును అన్నాడు. 4వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూరుడు అన్నాడు. చూడండి, ఆయన కార్యములకు అన్నాడు. చూడండి, ఆయన కార్యం. ఆ కార్యం ఏది అంటే ఈరోజు వాళ్ళ జీవితానికి జీవము గల ఒక బహుమానాన్ని ఇచ్చాడు. అందుకే కదండి ఈ ప్రార్థన, అందుకే కదా ఈరోజు ఈ ప్రార్థన. జీవము గల బహుమానాన్ని చేతిలో ఇచ్చాడు. ఇది ఎలాంటి కార్యం అంట? ఆశ్చర్య కార్యము. ఆయన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకార్థముగా ఉన్నవి. అవును కదండి, జ్ఞాపకార్థముగా. ఈరోజు జ్ఞాపకార్థముగా మనం ఈరోజు ఆ కుటుంబము చేస్తున్న ఈ కృతజ్ఞత లేక ప్రార్థనలో మనం పాల్గొన్నాం. ఎందుకు అంటే ఆ కుటుంబానికి దేవుడు వినిపించే మాటలతోనూ మనము కూడా విని వాటిని గ్రహించుకొని యెహోవా సన్నిధిని మనం ఏం చేయాలో తెలుసా? వెతకాలి. ఇంకొక మంచి మాట చూద్దాం. అదే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా ఒక్కసారి బైబిల్లో నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. చూడండి, ఇలా ఒకరు చదవండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అన్నాడు. ఏ మాట ఎవరు చెప్తున్నారు అనుకున్నారు? ఇది కూడా దావీదు మహారాజు గారే. ఆయన అంటున్నాడండి, దావీదు మహారాజు గారు. నిజంగా ఆ మహానుభావుడు నాకు అనిపిస్తుందని, రాజు అయిన తర్వాత ప్రజల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే, ఈరోజు చాలా మంది చూడండి, ఏదైనా చిన్న పని వచ్చేస్తే, అధికారం వచ్చేస్తే చాలండి, అసలు తిండి తినడానికి కూడా పురుసత్తు ఉండదండి, అంత బిజీ. ఏమయ్యా ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం? తర్వాత కలుస్తాను, కొంచెం బిజీ ఉన్నాను అనుకుంటా. ఏమంట? బిజీ. కానీ దావీదు మహారాజు రాజయ్య ఉండి కూడా ఆయన యెహోవా సన్నిధిని వెతకడం మాత్రం ఆయన మానలేదండి. మనమండి, మన పరిస్థితులు ఏంటి? ఈరోజు మన స్థితిగతులు ఏంటండి? మన యొక్క పరిస్థితులు ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము మన ఆత్మలను రక్షించుకునే ఆవేదనతో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఆయన మన పట్ల చేసిన కార్యములను కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ఆశ్చర్య కార్యములను దృష్టి పెట్టుకుని ఆలోచన కలిగి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? వెతకాలి.
నిజంగండి, ఈరోజు స్త్రీల కూడికి వచ్చిన వాళ్ళందరిని అడగండి, ఎంత అద్భుతమైన సందర్భాన్ని వాళ్ళ దేవుడు వాళ్ళతో మాట్లాడేటంటే అమ్మా. ఈరోజు స్త్రీల కూడికలో చాలామంది సంతోషపడ్డారండి. ఈరోజు ఎంతమంది అయితే స్త్రీల కూడికలో వచ్చారో మీరు ఇంటికి వెళ్ళితే ఎవరెవరైతే స్త్రీల కూడికి వచ్చారో వాళ్ళ భర్తలందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పలకరించండి ఒకసారి. వాళ్ళ భర్తలందరూ వాళ్ళని అడగండి ఒకసారి. వాళ్ళు ఎంత ఆనందపడ్డారో కానీ వాళ్ళ భర్తలందరూ కూడా ఈరోజు మీరు ఆనందపడతారు. అంత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు స్త్రీమూర్తులు. నిజమండి, దేవుని మాటకున్న శక్తి సుమాది మనది కాదు. అది ఎప్పుడు కనబడుతుందో తెలుసా? అది యెహోవా సన్నిధిలో మనము వెతకడం మొదలు పెట్టినప్పుడు. అవునండి, భక్తుడు ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నేను యెహోవాను పూర్ణ హృదయముతో స్తుతిస్తాను. ఎందుకు తెలుసా? యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అద్భుత కార్యములు నేను వివరించేది. అందుకే మీరు చూడండి, చాలా సందర్భాల్లో చదువుకుంటాం మనం. 139 అధ్యాయం 16వ వచనములు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును. నీవెంత ఆశ్చర్యకరుడు తండ్రి. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో నేను ఉండగా, నేను ఒక్క నీళ్ళ కూడా త్రాగకుండగా నన్ను ఉమ్మ నీరులో నీ నిర్మాణం ఏంటి తండ్రి, నన్ను నిర్మించిన ఆశ్చర్యం ఏంటి ప్రభు అనుకున్నాడు మహానుభావుడు. ఆశ్చర్యం కాదా అండి? ఆశ్చర్యం కాదా? ముక్కు మూసుకొని 3 నిమిషాలు నీళ్ళలో ఉండండి, చూద్దాం. ఉంటావా అండి? 3 నిమిషాల కంటే ఎక్కువైతే ఇంకా గోయింది. అవును కదండి? కానీ 9 నెలలు గర్భములు సజీవంగా నిలబెట్టాడు. ఆయన నిర్మాణాన్ని ఆలోచించండి ఒకసారి. అంటే కనీసం దానినైనా గుర్తు చేసుకుని మనం ఎవరు వెతకాలండి? ఇప్పుడు మన బ్రతుకు ఎవరి సన్నిధిలో గడపాలి? యెహోవా సన్నిధిని గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అంత ఆశ్చర్య క్రియలు జరుగుతున్నా మనకు దేవుడి సన్నిధిని వెతకాలన్న కనీస ఇంకింత జ్ఞానం కూడా మనకి ఉండదండి. మొన్ననేగా ఈ పిల్లది జరిగిందండి. ఇప్పుడు గుండు చేసుకున్నారు ఆ పిల్లలు. చూడండి, ఆ గుండులో కూడా ముద్దుగా ఎంత ముద్దుగా కనబడుతుంది. దానికి నిర్మాణం ఎవరిది అనుకుంటున్నారు? ఆ అమ్మ నాన్నదా? కాదండి, అది మహానుభావుడు దావీదుతో ఏ ఒక్క తండ్రినైతే స్తుతించాడు, దావీదు మహారాజు గారు ఏ ఒక్కరినైతే అంటున్నాడు, ఆయనది. అక్కడ చూడ, నీ అద్భుత కార్యములన్నీయు నీకు అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీ నామాన్ని కీర్తించిస్తాను. ఎందుకంటే తెలుసా తండ్రి, నీవు ఎంత గొప్పవాడో నాకు అర్థమైపోయింది. అందుకే నేను నీ సన్నిధిని కోల్పోను, నీ సన్నిధిని వెతుకు అన్నప్పుడు నా హృదయంతో ఏం చెప్పాను నీకు తెలుసు కదా ప్రభువా అన్నాడు. నీ సన్నిధిలో నేను వెతుకుతున్నప్పుడు నీవెంత గొప్పవాడో నేను తెలుసుకున్నాను ప్రభువా, తెలుసుకున్నాను. పిల్లరా, మరి మీరు తెలుసుకున్నారా? నిజంగా ఈ కుటుంబం ఈరోజు వంశీ భార్య, వారి కుటుంబం అంతా కూడా కలిసి దేవుని సన్నిధిని వెతకటం మొదలు పెడితే మహాలోకాన్ని చూస్తారు, ఆనందాన్ని పొందుతారు. కష్టాల్లో కూడా మనకి ఎవరు కనబడతారు తెలుసా? దేవుడు కనబడతాడు. కానీ మనము యెహోవా సన్నిధిని వెతకటం మొదలు పెట్టలేదు, లేక యెహోవా సన్నిధిలో మనము గడపడం మొదలు పెట్టాం. ఒకవేళ మనం గడపడం మానేసుకున్నాం అనుకోండి, మనకి ఏం కనబడదు, ఏం తెలుస్తుంది? మనకి లోకంలో అంతో కొంత ఆనందం కనబడుతుందేమో కానీ కన్ను మూసిన తర్వాత ఆత్మ కొంటదండి అక్కడ జింతాక. అవును కదా? అది వద్దు మనకి, అది వద్దు. అందుకే మహానుభావుడు క్షణాన అడుగున ఆలోచించాడు. ఎవరి గురించి? తన ఆత్మను రక్షించే శక్తివంతుడైన యెహోవా గురించి. అవును ప్రియులారా, ఆలోచించండి. యెహోవా కార్యములు గొప్పవి, అద్భుత కార్యములు అని అనుకుంటే దావీదుగా మహానుభావుడు దేవుడు చెప్పినప్పుడు నీవు నా సన్నిధిని గడపాలి, వెతకాలి అన్నప్పుడు ఆయన దేనికి కూడా వెనకడుగు వేయలేదు. ఆయన సన్నిధిని గడవటానికి మొదలుపెట్టాడు, ఆయన సన్నిధిని వెతకటం మొదలుపెట్టాడు. పిల్లరా, మనం ఈరోజు దేవుని సన్నిధి ప్రార్థన, ఈరోజు దేవునిలో మనం బ్రతకడము అంటే ఏదో సాకులు చెప్పుకుని మనం సహవాసానికి దూరం అయిపోతున్నాం. పిల్లరా,
ఏదో చిన్న సమస్యలను పెట్టి చెప్పుకుని మనం దూరం అయిపోతున్నాం. మనం వద్దు ప్రియుల, అలాంటి జీవితాన్ని మనం గడపొద్దు. అలాంటి జీవితాన్ని ఈరోజు వంశీ కుటుంబం కూడా గడపకూడదు, వంశీ బంధువులు కూడా గడపకూడదు. ఇక్కడ చేరిన స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, సంఘం అంతా కూడా అలాంటి సన్నిధిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో గడపకూడదు. యెహోవా సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో ఆనందించి వెతకాలి. చివరికి ఇంకొక మాట చూపించి ముగించేస్తాం. చివరికి ఇంకొక మాట చూసుకుందాం. 75వ అధ్యాయము కీర్తనల గ్రంథము మొదటి వచనం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం అండి. దేవా మేము నీకు ఇక్కడ ఆసాపు భక్తుడు మాట్లాడతాడండి. ఆసాపు భక్తుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆసాపు భక్తుడు ఆయన ఆ కీర్తనను రచిస్తూ ఏమంటున్నాడంటే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను ఏం చేస్తారట? వివరించుదురు. ఏమంటున్నాడండి ఆసఫ్ గారు? అయ్యా నేను నీ సన్నిధిని వెతుకుతానన్నాడు. తర్వాత అక్కడ ఏమన్నా, యెహోవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా అన్నాడు. చూడండి ఎలాగంటండి? సమీపముగా నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. ఎక్కడున్నాడంటే ఆయన దూరంగా ఉన్నాడా? చాలా మందికి ఫోన్ చేశాడు వంశీ ప్రభుదాస్, ఎందుకు రాలేదయ్యా అంటే, కొంతమంది రేపు అడగండి మీరు, చాలా దూరం కదా రాలేదంటారు. బంధువులు దూరంగా ఉండొచ్చు, భర్త దూరం కావచ్చు, కన్న పిల్లలు దూరం కావచ్చు, లోకమే చివరికి దూరం కావచ్చు. కానీ నీవు యెహోవా సన్నిధిలో గడపగలిగితే ఆయన ఎప్పుడు నీకు ఎలా ఉంటాడు తెలుసా? సమీపముగా, దగ్గరగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? పిలిస్తే అంబులెన్స్ అయినా లేటుగా వస్తుందేమో కానీ ఒక్క పిలుపుకు దేవుడు మాత్రం దూరం కాడండి, లేట్ చేయదండి. ఆయన చేస్తాడా అండి? చెయ్యడు అనడానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. యెహోషువ గారు ఉన్నారు కదండి. యెహోషువ గారు ఉన్న కాలంలో ఒక నిర్ణయింపదగిన ఒక విచారణ జరిగింది. యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇజ్రాయేలులో గెలవాలి, శత్రు సైన్యం ఓడిపోవాలి అంటే ఆ రోజు చీకటి, ఆ రోజు గడవకూడదు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం కనబడుతుంది, చదివే అవసరం లేదు. అప్పుడు యెహోషువ గారు ప్రార్థన చేశారు, తండ్రి మీ పిల్లలుగా మేము ఉన్నాము నాయన, నీవే మాకు సర్వం, నీవే మాకు సమస్తం. నీ చిత్తం అయితే ఆకాశమందు సూర్యుని నిలిపివేయి ప్రభువా అన్నది ప్రార్థించాడు యెహోషువ. దేవుడు ఏం చేశాడండి? ఏనాయనా అడిగేదేమో అడిగావు, డైరెక్ట్గా సూర్యుడినే స్కెచ్ చేసేవా నాయన అని అన్నాడండి ఆయన. నా కొడుకు అడుగుతున్నాడు, నా కొడుకు యెహోషువ అడిగాడు, చెప్పాడు, ఆగిపో అన్నాడు. ఎవరిని? ఎంత దూరంలో ఉన్నాడండి ఆయన? ఎక్కడో ఉంటాడు, వీటిలో ఫోన్ చేసి ఇక్కడ సమస్య జరుగుతున్నా తొందరగా రా అంటే వస్తానుండే అంటుంటాడు. ఏం చేస్తాడండి? వస్తానుండే అంటుంటాడు. ఎందుకు? దూరంగా ఉన్నాడు ఆయన. సమీపముగా ఉండేవారు దేవుడు అండి. మరి యెహోషువ తొందరగా ఎందుకు స్పందించాడు దేవుడు అంటే, యెహోషువ ఏం చేసేవాడు తెలుసా అండి? నిత్యము యెహోవా సన్నిధిలోనే తన జీవితాన్ని, ఎంత మంచివాడు అండి మహానుభావుడు. చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, మీరు ఎవరినైనా సేవించుకోండి మీ ఇష్టం అన్నాడు. మనం అంటామండి ఏమయ్యా మీకు తిండి పెట్టినా పెట్టకపోయినా మేము వాక్యం వినిపిస్తాం, మీరు వస్తే రండి లేకపోతే రండి అంటామండి. ముందు సంఘంలో ప్రార్థన ఉంది అంటే ముందేమని చేయాలి తెలుసా అండి? తింటానికి ఉందా లేదా చెప్పాలి ముందు. అందుకే మీరు సభల్లో చూడండి, ప్రతి పాంప్లెట్లో ఒకటి ఉంటుందండి అండర్లైన్ చేసి, అందరికీ భోజన వసతి కలదు. ప్రేమ విందంట, ఏమేమిందంట?
ప్రేమతో వాక్యం వినిపిస్తాం రండి అన్నారు అనుకోండి, బావా కొంచెం పరుదులే బావా అంటుంటారు. ఏం బాపనంట ఎప్పుడు స్పందించమంటే ఎట్లా మంది స్పందిస్తారండి మనకి? తిండికే మనం అలవాటు అయిపోతే, తిండి కొరకే అంత అయిపోతే మనకి ఎలాగ దగ్గరగా ఉంటాడు ఆయన. కానీ యోషువ చూడండి ప్రార్థన చేశాను. ఆ 10వ అధ్యాయంలో ఆ సందర్భం కనబడదు. యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడు నిలిచాను. రేపు చూద్దాంలే యోషువ అన్నాడా అండి? లేదండి. ఎంత వెంటనే స్పందించాడు చూడండి మహానుభావుడు. ఎందుకు తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. అందుకే యోషువ అన్నాడు కదా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుతాం. సేవించడం అంటే చిన్న మాట అంటే ఇది. ఇప్పుడు వంశీ భార్య ఇరువురు వంశీ ఏమనాలి? నేను రాధాను నా పిల్లలిద్దరూ కూడా మా అమ్మతో పాటు ఎవరిని సేవిస్తామనాలి అనే ధైర్యం మనకు వస్తుందా అంటే అది? అన్న ఏదో ముగిచి పెట్టామన్నా ప్రార్థించి వెళ్ళిపోండి, నా వెంటనే ఎందుకు లేదు అంతే కదండి. లేదండి, చేయండి, ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ప్రయత్నం కంటే ప్రపంచంలో అత్యధికంగా ఏది కూడా మనల్ని బలపరిచేది లేదండి. ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే సంపాదన కొరకు కాదు సుమా, సాధించడానికి కాదు, ఆత్మను రక్షించుకొని దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయాలి. యోషువ గారు అదే చేశారు. నిజంగాండి, దానిని గుర్తు చేసుకున్న, అలాంటి గొప్ప కార్యములను గుర్తు చేసుకున్న ఆసాపు మహానుభావుడు అంటాడు. ఆసాపు భక్తుడు అంటున్నాడు ఇక్కడ 75వ అధ్యాయములో, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. నేను యుక్త కాలమున కనిపెట్టుచున్నాను, నేను న్యాయమును బట్టి అంటే చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి. ఆయన కనిపెట్టుతున్నాడంట. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు ఈ ఒక్క కృతజ్ఞత లేక విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞత కూడికలో ఈ కుటుంబము కూడా ఎవరి సన్నిధిలో వెతకటానికి సిద్ధపడాలో తెలుసా? యెహోవా సన్నిధిని వెతకటానికి లేక యెహోవా సన్నిధిని గడపటానికి సిద్ధపడాలి. ఇక్కడ వచ్చిన మనం ఏం చేయాలి? ఈ కుటుంబం అయితే సిద్ధపడాలి, కానీ మనం తిని డర్రమని దిగి వెళ్ళిపోవాలంటారా? కాదండి. మనం ఏం చేయాలి తెలుసా? మనము కూడా యెహోవాను వెతకాలి, సన్నిధిలో గడపటానికి మనం ముందుకు రావాలి. ఎన్ని రోజులండి మనకి ఇంకా కాలం ఉంది? ఎన్ని రోజుల కాలం ఇంకా మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో చెప్పండి? ఎన్ని రోజులు బ్రతుకుతామండి మనం? మహా అంటే గట్టిగా ఆయన ఆయుష్కాలం ఇస్తే ఇంకా 10-20 సంవత్సరాలండి. లేదా అంటే అయినా కూడా మన దేవుడు ఏమన్నాడు? మీ ఆయుష్కాలం ఎలాంటిది అంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరిలా నీటి మీద బుడగ లాంటిది అన్నాడు. ఎప్పుడు బాగుంటుందో తెలియదు. మరి అలాంటి జీవితాన్ని కలిగిన చీమలు ఉన్నాయా? అలాంటి జీవితాన్ని కలిగినటువంటి మనము ఇంకా ఎన్ని రోజులు లోకంతో సహవాసం చేద్దాం? ఒకసారి ఆలోచించండి. వద్దు సుమ, మనం ఇక మీదనైనా కనీసము భక్తుడు దావీదు మహానుభావుడు ఎలాగైతే దేవుని సన్నిధిని వెతికి దేవుని ఆనందపరిచిన ఇష్టానుసారుడైన మనిషి అనిపించుకున్నాడో మనం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రయత్నకు మించింది ఏముందండి ఈ లోకంలో? చేద్దాం. కన్ను మూస్తే కాటికి వెళ్ళిపోతాం అనుకుంటే, కన్ను మూసిన తర్వాత నా తండ్రి చెంతకు చేరుకోవాలన్న ఆలోచనతో మనం ఉండాలి. కన్ను మూస్తే నా తండ్రి తన దూతలను పంపించి నన్ను తీసుకుని వెళ్ళాలి అన్న ఆరాటంతో దేవునిలో బ్రతకటానికి మనం సిద్ధపడాలి. దేవుని సన్నిధిని వెతకటానికి. ఎందుకంటే భక్తులుగా పిలువబడిన వాళ్ళందరూ కూడా అత్యధిక ఆనందము ఎక్కడ చూశారు తెలుసా? దేవుని సన్నిధిలోనే చూశారు. మరి అలాంటి దేవుని సన్నిధిలో మరి వంశీ కుటుంబం, ప్రభుదాసు కుటుంబం, ఇక్కడ చేరి వచ్చిన మన కుటుంబం అంతా కూడా అలాంటి దేవుని సన్నిధిలోనే గడవటానికి, వెతకటానికి, ఆయన ఆశ్చర్య కార్యములను వివరించుటకు మనం సిద్ధపడదామా? సిద్ధపడితే లోకంతో సహవాసానికి దూరంగా ఉందాం, సత్యానికి దగ్గరగా ఉందాం, దేవుణ్ణి మన జీవితంలో చూపించటానికి, కనపరచటానికి సిద్ధపడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ యొక్క అత్యున్నతమైన నామానికి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును నాయన, ఈరోజు తమ్ముడు వంశీ నాయన వారి జీవితంలో మీరు చేసినటువంటి కార్యమును బట్టి తండ్రి నాయన కృతజ్ఞతగా ఈ ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి వందనాలు. మీ కుమారుని యొక్క కుటుంబములు తండ్రి నాయన, మీ దాసుడు ప్రభుదాసు గారి యొక్క కుటుంబములు ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకుని మీ విలువైన మాటలను మీరు వినటానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. విన్న కుటుంబాన్ని తండ్రి, వినిపించిన కుటుంబాన్ని, విన్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో సహవాసము కలిగి గడుపుటకు బ్రతుకుటకు సహాయం చేయండి. విన్న మాటలను ఏ ఒక్కరూ కూడా మర్చిపోకుండా తండ్రి, మీ కొరికి మీ మహిమార్థంగా భక్తులు బ్రతికినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించటకు సహాయం చేయండి. మీ మాటలు మాకు జీవితాన్ని ఇచ్చే శక్తివంతమైనవి కాబట్టి తండ్రి, మీ ఇష్టానుసారంగా మా బ్రతుకులు సాగగలుగుటకు సహాయము చేస్తూ మా ద్వారా మీరు మహిమ పొందమని తండ్రి, మరి వంశీని, రాధాను, వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను ఆయన, వారి బంధువులను, తల్లి తండ్రులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఇష్టానుసారంగా యెహోషువ కుటుంబము వలె వారు కూడా బ్రతుకుటకు సహాయం చేయండి. చేరి వచ్చిన సంఘమంతటిని, ఆత్మీయులను, బంధువులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో ఊపిరిన్నంత వరకు మా బ్రతుకులు ఆయన గడవటానికి సహాయం చేయండి. మిమ్మల్ని వెతుకుటకు కృప చూపించండి. మీలోనే మాకు ఆనందం, మీలోనే మాకు సంతోషం, మీలోనే సమస్తము తండ్రి. మేము లోకములో ఉన్నాయి అనుకుంటున్నాము, అవేవి లేవు నాయన, మీలోనే అన్నీ ఉన్నాయి. మరి మిమ్మల్ని వెతుక్కుంటూ తండ్రి మీ సన్నిధిలో మా బ్రతుకులు గడుపుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.